ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. కావ్య అయితే రాజ్తో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. రాజ్ అయితే ఏయ్ ఏంటి క్లోజ్గా మాట్లాడుతున్నావు? తాతయ్య గారి కోసం నిన్ను ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నాను, అంతేగాని నిన్ను భార్యగా అంగీకరించి ఒప్పుకున్నాను అనుకుంటున్నావా ఏంటి? అయినా ఈ మధ్యన చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నేను నటిస్తున్నాను అంతే అని చెప్పడంతో, ఓ మీరు నటిస్తున్నారా? అయితే నేను కూడా నటిస్తాను. నేను నటించడం మొదలు పెడితే అది ఇంకొకలా ఉంటుంది అని చెప్పి కావ్య మాట్లాడుతూ ఉంటే, ఏంటి నువ్వు నటిస్తావా? నేను తాతయ్య గారి కోసం నటించడం మొదలు పెట్టానంటే ఏదైనా చేస్తాను అని ఇంకా కావ్య రాజులిద్దరు కూడా చిన్నగా చిలిపిగా గొడవ పడుతూ ఉంటారు. ఇంకా కావ్య అయితే రాజ్కి ఛాలెంజ్ చేస్తూ, నేను నటించడం ఎలా ఉంటుందో చూస్తారు కదా, ఇక్కడ నుంచి నా నటన ఏ రేంజ్లో ఉంటుందో మీకే అర్థమవుతుంది అని చెప్పేసి కావ్య వెళ్తూ ఏవండి అని చెప్పి ఫ్లయింగ్ కిస్ ఇచ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా రాజ్ అయితే కావ్య అలా ఫ్లయింగ్ కిస్ ఇవ్వడం రాజ్కి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఉలిక్కిపడి కావ్య వైపు చూస్తాడు. ఇక ఇదంతా కూడా పైనుంచి రుద్రాణి రాహుల్ చూస్తారు. రుద్రాణి అయితే ఏంటి వీళ్ళు ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాను అని రాహుల్తో అంటూ ఉంటుంది. రాహుల్ కూడా అవును మమ్మీ, అవును నిజంగానే వీళ్ళిద్దరి ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఎన్నాళ్ళలే తాతయ్య గారు మనకి ఆస్తి ఇస్తే ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, వీళ్ళతో మనకి ఏ గొడవ ఉండదు అని రాహుల్ అంటూ ఉంటే, ఎక్కడ ఆస్తి ఇచ్చేది? రాజ్ మొత్తం చెడగొట్టాడు కదా, ఆస్తి పేపర్లు చింపేసి చాలా న్యూసెన్స్ చేశాడు. అయినా ఆస్తిలో భాగం కోసం నేను ఇంట్లో ఉండలేదు. ఈ ఆస్తి మొత్తం కూడా నేనే అనుభవించాలి, ఆస్తి మొత్తం నాకే రావాలి. ఆస్తిలో భాగం ఇస్తే తీసుకుని వెళ్ళిపోవడానికి నేనేమి తెలివి తక్కువ దద్దమ్మని కాదు అని చెప్పి రుద్రాణి మాట్లాడుతూ ఉంటే, రుద్రాణి మాటలకి ఒక్కసారిగా రాహుల్ ఉలిక్కి పడతాడు. మమ్మీ ఏం మాట్లాడుతున్నావు? ఆస్తి మొత్తం మనమే తీసుకుందామా? అలా తీసుకుంటే వీళ్ళు ఒప్పుకుంటారా అని అనడంతో, ఎందుకు ఒప్పుకుంటారు? అస్సలు ఒప్పుకోరు. కానీ ఒప్పుకునేలాగా వాళ్ళంతటా వాళ్ళే నాకు ఈ ఆస్తి మొత్తం రాసిచ్చేలాగా నేను చేస్తాను అని చెప్పేసి రుద్రాణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో అక్కడికి స్వప్నొచ్చి, నీ మోహానికి ఏమీ తెలీదు, ఇక్కడి నుంచేనా మీ మమ్మీ చెప్పినట్టు విను. చూడు మీ మమ్మీ ఎంత బాగా ఆలోచించారో, ఈ ఆస్తి మొత్తం మేమే తీసుకుందాము అని చెప్పి అంటున్నారు. ఇప్పటికైనా తెలివిగా మాట్లాడుకొని తెలివిగా ఆలోచించడం మొదలుపెట్టు. అనవసరంగా నిన్ను ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను అని చెప్పి అక్కడి నుంచి స్వప్న వెళ్ళిపోతుంది. స్వప్న ఇచ్చిన వార్నింగ్కి, రుద్రాని చెప్పిన మాటలకి రాహుల్కైతే ఒక్కసారిగా దిమ్మ తిరిగినట్టు అనిపిస్తుంది. మమ్మీ ఏంటి ఇలా మాట్లాడుతుంది? నిజంగానే ఆస్తి మొత్తం మాకెందుకు రాసిస్తారు తాతయ్య అని చెప్పి ఇంకా రాహుల్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతలో సీతారామయ్య అయితే గదిలో, చిట్టి ఎందుకు చిట్టి అక్కడి నుంచి నన్ను రమ్మని చెప్పావు? నేను చెప్పింది చేసేది నీకు నచ్చలేదా అని అడగడంతో, ఏంటి బావా ఏం ఆలోచించి నువ్వు ఆస్తి పంపకాలు పెట్టావు? అసలు నీకు ఏమైపోతుందని ఇలా చేస్తున్నావు? నీకు అమెరికా నుంచి ట్రీట్మెంట్ చేయించడానికి మన సుభాష్ అలాగే రాజ్ డాక్టర్ని రప్పిస్తున్నారు. ఆయన ఖచ్చితంగా నీ రోగాన్ని నయం చేస్తారు. నువ్వు ఎప్పట్లాగే సంతోషంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటావు. ఇంకా ఈ ఆస్తి పంపకాలు ఇవన్నీ ఎందుకు బావా, ఎందుకు చెప్పు అని అంటూ ఉంటే, అది కాదు చిట్టి, కొంచెం నేను చెప్పేది కూడా వినాలి కదా, అలా అందరి నుంచి ఎందుకు నన్ను తీసుకొచ్చేసావు అని అంటూ ఉంటే, ఇంకా సీతారామయ్య మాట్లాడిన మాటలకి ఇంద్రాదేవి అయితే, బావా ఇక నువ్వేమీ చెప్పమాకు, నువ్వు రెస్ట్ తీసుకో, నువ్వు చాలా అలసటగా కనిపిస్తున్నావు, నువ్వు మరీ ఎక్కువ ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇక సీతారామయ్యనైతే మంచం మీద పడుకోబెడుతుంది ఇంద్రాదేవి. ఇంకా ఇక్కడ చూస్తే సుభాష్ అలాగే అపర్ణ ఇద్దరు మాట్లాడుకుంటూ, రాజ్ ఇవాళ చాలా మంచి పని చేశాడు, ఎక్కడ ఆస్తి పంపకాలయ్యి ఇల్లు ముక్కలైపోతుందా అని చాలా బాధపడ్డాను అని అపర్ణ మాట్లాడుతూ ఉంటే, అపర్ణ మాటలకి సుభాష్ అయితే, అపర్ణ నువ్వు నిజంగా చాలా మంచిదానివి, ఒక కావ్య విషయంలోనే నువ్వు
ఆలోచించేది తప్పుగా ఆలోచిస్తున్నావు. కానీ ఇంట్లో తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా చాలా బాగుంటుంది. ఇల్లు ముక్కలవ్వకుండా నువ్వు ప్రయత్నిస్తున్న ప్రయత్నం చాలా మంచిది. నువ్వు ఆలోచించే విధానం కూడా చాలా బాగుంది. కావ్యని కూడా పెద్ద మనసు చేసుకుని ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని అడగడంతో, ఏవండి మీరు ఏమన్నా సరే తట్టుకుంటాను, ఒప్పుకుంటాను, అంతేగాని ఆ కావ్య విషయం నా దగ్గరికి తీసుకురాకండి. అదంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు. దాన్ని ఇంటి నుంచి పంపించేసిన రోజు నేను సంతోషంగా ఉంటాను అని చెప్పి ఇంకా అపర్ణాదేవి అయితే రాజ్తో మాట్లాడుతూ ఉంటుంది, సుభాష్తో మాట్లాడుతూ ఉంటుంది. సుభాష్ అయితే, అపర్ణ అసలు ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నీకు చెప్తూనే ఉన్నాను, కావ్య ఎటువంటిదో ఎలా ఉంటుందో నీకు తెలుసు. కానీ నువ్వు కావ్యని అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పి ఇక సుభాష్ అయితే, నువ్వే రాను తెలుసుకుంటావు అని చెప్పి ఇంకా అక్కడి నుంచి సుభాష్ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా అపర్ణ కూడా ఎప్పుడు చూసినా కోడల్ని వెనకేసుకొస్తారు. అసలు నేను ఏం చేస్తున్నానో ఏంటో మీకు అస్సలు తెలియదు అని చెప్పేసి ఇక అపర్ణ తన మనసులో అనుకుని ఇంకా ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. ఇక్కడ చూస్తే రాజ్కైతే ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇక ఆఫీస్ నుంచి ఫోన్ కాల్ రావడంతో రాజ్ హడావుడిగా తన రూమ్కి వెళ్తూ ఉంటాడు. అలా రాజ్ వెళ్ళడాన్నైతే ఇంట్లో అందరూ కూడా చూస్తారు. ఇక రాజ్ రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి అక్కడ సుభాష్ ఉంటాడు. రాజ్, ఏమైంది? ఎవరు కాల్ చేశారు? ఎందుకంత హడావుడిగా ఉన్నావు అని అడగడంతో, డాడ్ మీకు చెప్పాను కదా, అదే మనకి ఆ లైక్ బ్రదర్స్ జ్యువెలరీ వాళ్ళు కాల్ చేశారని. వాళ్ళు ఇప్పుడు ఇమీడియట్లీ ఇక్కడికి వస్తున్నారట. వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేశారు. అందుకే నేను వెళ్తున్నాను అని చెప్పడంతో, అదేంట్రా ఇంత సడన్గా మీటింగ్ ఏంటి అని అనడంతో, అదేం లేదు నాన్న, వాళ్ళు మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోతారు కదా, అందుకే వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేశాను. అది ఏంటంటే వాళ్ళు వెళ్ళిపోతారన్న సంగతి ఇప్పుడే చెప్పడం పట్టించి ఇప్పుడే స్పాట్లో మీటింగ్ ఏర్పాటు చేశాను. వాళ్ళు మామూలుగా రేపు అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది అని అనడంతో, అయితే ఒక్కడివే వెళ్తున్నావు, నీతో పాటు కావ్యని కూడా తీసుకెళ్ళు నాన్న, తనుంటే నీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది అని చెప్పడంతో, డాడీ ఏం మాట్లాడుతున్నారు? ఆ కళావతి ఉంటే నాకు ధైర్యం ఏంటి? అసలు కళావతి లేకపోతేనే నేను అక్కడ హ్యాపీగా ఉంటాను అని చెప్పడంతో, అదేంట్రా వాళ్ళకి ఇచ్చిన డిజైన్స్ కావ్య వేసిన డిజైన్సే కదా, కావ్య వేసిన డిజైన్స్ నచ్చే కదా మన కంపెనీ ప్రాజెక్ట్స్ మన కంపెనీకి వచ్చారు. వాళ్ళ ఎవ్రీ బ్రాంచ్ జ్యువెలరీస్ మొత్తం ఆర్డర్స్ మనకే ఇచ్చారు. ఇప్పుడేమో కావ్యని తీసుకెళ్ళను అంటున్నావు, తర్వాత ప్రాబ్లంలో పడతావు అని చెప్పడంతో ఇంతలో సీతారామయ్య ఇంద్రదేవి కూడా గదిలో నుంచి బయటికి వస్తూ, రాజ్ నీతో పాటు కావ్యని కూడా తీసుకెళ్ళు అని సీతారామయ్య గొంతైతే వినిపిస్తుంది. తాతయ్య ఎందుకు, రెస్ట్ తీసుకోవచ్చు కదా, మీకు ఇవన్నీ ఎందుకు తాతయ్య అని చెప్పి ఇంకా రాజ్ అంటూ ఉంటే, రాజ్ మాటలకి సీతారామయ్య, చూడు రాజ్, నేను రెస్ట్ తీసుకున్నాను, ఎంతసేపని రెస్ట్ తీసుకుంటాను, నువ్వు కావ్యని తీసుకెళ్ళు, తర్వాత ఇందాక లాయర్ని పిలిచి పేపర్స్ తెప్పించింది, ఆస్తి పంపకం గురించి కాదు, అది కూడా మీకు నేను చెప్పాలనే పిలిచాను అని అనడంతో, ఇంతలో రుద్రాణి, ఏంటి నాన్న పేపర్స్ తెప్పించింది ఆస్తి పంపకాల కోసం కాదా, మరి లాయర్ ఎందుకు వచ్చాడు అని చెప్పడంతో, లాయర్ ఎందుకు వచ్చాడా ఇప్పుడు చెప్తున్నాను. లాయర్ వచ్చింది, నేను లాయర్ని పిలిపించడానికి కారణం మన కావ్య ఉంది కదా, కావ్యని ఆఫీస్ ఎండీని చేశాం, దాని గురించే పేపర్స్ ప్రిపేర్ చేశాం, ఆఫీస్ కూడా తన పేరునే రాశాను అని చెప్పడంతో ఒక్కసారిగా రాజ్ షాక్ అయిపోతాడు. తాతయ్య, తను కంపెనీ ఎండీ అయితే మరి నేనేంటి తాతయ్య, అసలు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పడంతో, ఏం మాట్లాడుతున్నాను, నువ్వు దానికి ప్రొపరేటర్, ఎండీ మాత్రం కావ్యనే, పైగా ఆ కంపెనీ కూడా కావ్య పేరునే రాయాలని అని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే తను వేసిన డిజైన్స్ వల్లే ఈరోజు మనకి ఇంత పెద్ద పేరు వచ్చింది. ఇంతకు ముందు మన కంపెనీ పేరు ఒక ఇండియాలోనే మారుమ్రోగేది, ఇప్పుడు ప్రతి దేశంలో కూడా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరు మారుమ్రోగుతుంది అని అనడంతో ఇంకా రాజ్ అయితే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. ఇంతలో అపర్ణ వచ్చి, మావయ్య గారు, అందులో మన రాజ్ది కష్టం కూడా ఉంది, ఆ అమ్మాయి ఒక్కతే ఏమీ కష్టపడలేదు అని అనడంతో, చూడమ్మా అపర్ణ, నీ కొడుకు రాజ్ని అడుగు,
కావ్య వేసిన డిజైన్స్ వల్లే మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ఇలా ఇతర దేశాలన్నింటిలో కూడా మన కంపెనీ పేరు మారుమ్రోగుతుంది. మరికొద్ది రోజుల్లో మన రాజ్ అమెరికాలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాడు అని చెప్పడంతో, ఏంటి రాజ్, అమెరికాలో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నావా? తల్లినని ఒక్క మాట కూడా నాకు చెప్పలేదు అని అడగడంతో, మమ్మీ ఇంకా క్లారిటీగా ఫిక్స్ అవ్వలేదు మమ్మీ, ఫస్ట్ తాతయ్యతో చెప్పాను, డాడీకి కూడా ఇంకా తెలీదు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటుంది. ఇవన్నీ విన్న రుద్రాణి అయితే, అంటే ఆస్తి పంపకాలు చెయ్యరా? అంటే నన్ను నాకు ఇష్టం లేని వాడితో పెళ్లి చేశారు, కనీసం నాకు ఇవ్వవలసింది కూడా నాకు ఇవ్వకుండా మొత్తం వీళ్ళే అనుభవించేలా చేస్తున్నారా? నాన్న, మీరు నాకు అన్యాయం చేస్తున్నారు, నా పిల్లలకి అన్యాయం చేస్తున్నారు. నిన్న కాక మొన్నొచ్చిన ఆ కావ్యకి ఆఫీస్లో ఎండీని చేశారు, కానీ నా కొడుకుని అందులో వర్కర్ని చేశారు. వాడు కనీసం మేనేజర్ పోస్ట్ కూడా వాడికి ఇవ్వలేదు అని చెప్పడంతో, అత్త, వాడికి మేనేజర్ పోస్ట్ ఇవ్వడానికి కనీసం వర్కర్ చేసే అనుభవం కూడా వాడి దగ్గర లేదు. కింద నుంచి పైకి రావాలి, పైనుంచి ఎవరు కిందకి దిగరు. వాడికి నేను ఒక కంపెనీనే అప్పచెప్పాను, కానీ వాడు ఆ కంపెనీ రన్ చేయాల్సింది కాకుండా దాన్ని లాస్ట్లో చూపించాడు. మరి ఇట్లాంటి వాడిని ఏం చేయాలో మీరే చెప్పండి అని చెప్పేసి ఇంకా రాజ్ అయితే రుద్రాణిని అడుగుతాడు. రుద్రాణి అయితే రాజ్ అడిగిన మాటలకి ఏమీ మాట్లాడకుండా, నాన్న, కావ్యకి ఆఫీస్ని రాసి పెట్టారు, మరి రాహుల్ పరిస్థితి ఏంటి అని అనడంతో, ఇంతలో సీతారామయ్య, రాహుల్ పరిస్థితి ఏముందమ్మా, రాజ్కి ఎలా చూస్తున్నాము రాహుల్ని అలాగే చూస్తున్నాం, కానీ వాడికి అనుభవం లేదు, కనీసం తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు. దానికి నేను కూడా ఏమీ చేయలేను కదా. ఇక ఇంకొక మాట, కావ్యతో పాటు స్వప్నకి కూడా ఈ ఆస్తిలో భాగం ఇస్తున్నాను. ఎందుకంటే కావ్య ఎంతో, స్వప్న కూడా మాకు అంతే, తనని ఒకలాగా తినని ఒకలాగా చూస్తున్నాము అని స్వప్న మనసులో కూడా కలగకూడదు కదా. అందుకే స్వప్నకి అని చెప్పి స్వప్నకి ఇవ్వవలసిన ఒక భాగాన్నైతే ఇస్తారు. ఇక స్వప్నకి ఆనందంలో అవధులు ఉండవు. తనకి ఎగిరి గంతేయాలన్నంత సంతోషం స్వప్నలో మొదలవుతుంది. ఇక స్వప్న అయితే చాలా సంతోషించి, తాతయ్య గారండి, థ్యాంక్ యూ తాతయ్య గారండి, నిజంగా మీరు ఎంత మంచివారో అని చెప్పి ఇక స్వప్న అయితే తాతయ్య కాళ్ళకి నమస్కారం చేసుకుంటుంది. ఇక రాజ్ కావ్యని తీసుకొని ఆఫీస్కి అయితే వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళిన కావ్య ఎండి ప్లేస్లో కూర్చుంటుంది. ఒక్కసారిగా రాజ్ అయితే, ఏయ్ ఏంటి నా సీట్లో కూర్చున్నావు అని అంటూ ఉంటే, చూడండి తాతయ్య గారు మీకు చెప్పలేదా, నన్ను ఎండీని చేశారు అంటే నేను ఇక్కడే కూర్చోవాలి కదా, మీరు ప్రొపరేటర్ అప్పుడప్పుడు వచ్చి చూసెళ్ళాలి, అంతేగాని ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పి కావ్య అంటూ ఉంటే, ఏయ్ కళావతి, ఏంటి నా ఆఫీస్ని నేను అప్పుడప్పుడు చూసెళ్ళాలా, నువ్వు ఇక్కడ కూర్చుంటావా, లే అని చెప్పి ఇక గసిరి కావ్యని చెయ్యి పట్టుకుని పైకి లేపుతాడు. అలా కావ్యని చెయ్యి పట్టుకుని పైకి లేపినప్పుడు ఒక్కసారిగా కావ్య స్లిప్ అయ్యి రాజ్ మీదకి పడుతుంది. అలా ఇద్దరు కూడా ఆ చైర్లో ఒకరి మీద ఒకరు కూర్చుంటారు. ఇంకా అప్పుడే అక్కడికి శృతి వస్తుంది. శృతి, సారీ, రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చాను అని అనుకుంటూ శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏయ్ శృతి, అలా ఏం లేదు అన్నట్లుగా ఇద్దరు చెప్పబోతూ ఉంటే శృతి కళ్ళు మూసుకొని తలుపు దగ్గరికి వేసి బయటకు వెళ్తుంది. ఇప్పుడు ఆ శృతి బయట ఉన్న స్టాఫ్ మొత్తానికి ఏం చెప్తుందో ఏంటో, లెగు అని చెప్పి రాజ్ అయితే కావ్యని పైకి లేపుతాడు. ఇక ఇక్కడ చూస్తే స్వప్నకి ఆస్తి రాసి ఇవ్వడం రాహుల్కి అలాగే రుద్రానికి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే స్వప్నని ఎప్పుడెప్పుడు వదిలించుకోవాలా అని చూసే వాళ్ళకి స్వప్న పేరు మీద ఆస్తి ఉంటే మళ్ళీ వీళ్ళకి చిక్కుతుందో లేదో అని కొంచెం రుద్రాణి అయితే చాలా ఫీల్ అయిపోతుంది. ఇక రాహుల్తో అయితే, రేయ్ ఎలా అయినా సరే దాని పేరుగా ఉన్న ఆస్తి నీ పేరుకి మార్చుకో, దాన్ని నమ్మడానికి లేదు, పైగా దాన్ని ఇంటి నుంచి పంపించేయాలనుకుంటున్నాం కదా అని రుద్రాణి అయితే రాహుల్కి చెప్తుంది. మమ్మీ, అది నా మాట వింటుందా? అది నా పేరున ఆస్తి రాసిమ్మంటే రాస్తుందా? అసలు ఇంట్లో అందరికంటే నా మీద దానికి ఎక్కువ అనుమానం అని చెప్పి రాహుల్ అయితే రుద్రాణితో మాట్లాడతాడు. ఇక రుద్రాణి అయితే స్వప్న పేరున ఉన్న ఆస్తిని
వాళ్ళ పేరుకి మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇదంతా ఇలా ఉండగా ఆఫీస్లో మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన రాజ్ అలాగే కావ్యని చూసి సుభాష్ అయితే కంగ్రాట్స్ చెప్తాడు. ఒక్కసారిగా కంగ్రాట్స్ చెప్పేసరికి ఇద్దరు ఆశ్చర్యంగా సుభాష్ వైపు చూస్తారు. ఇంకా సుభాష్, ఏంటి మీటింగ్ నుంచి వచ్చిన మీ ఇద్దరికి నేను కంగ్రాట్స్ చెప్తున్నానా అని మీకు ఏమీ అర్థం కావట్లేదా? ఇప్పుడు చెప్తాను అని అంటూ ఉంటే ఇక పక్క నుంచి ప్రకాశం అయితే, అన్నయ్య నేను చెప్తాను వాళ్ళకి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటే, ఏంటి బాబాయ్, ఏంటి సర్ప్రైజ్? ఆఫీస్లో మీటింగ్ కంప్లీట్ అయ్యాక వాళ్ళ కాల్ కోసం టెన్షన్గా నేనుంటే ఇంకా ఇద్దరు కూడా ఆశ్చర్యంగా చూసేసరికి ప్రకాశం అయితే, మీరు మీటింగ్లో అటెండ్ అయ్యారే, అదే ఆ కొత్త కంపెనీ వాళ్ళు వాళ్ళ జ్యువెలరీసి ఆర్డర్స్ అన్నీ మనకే ఇచ్చారు అన్నట్లుగా ఇక ప్రకాశం చెప్పడంతో ప్రకాశం మాటలకి రాజ్ అలాగే కావ్య కూడా చాలా సంతోషిస్తారు. ఇక రాజ్ అయితే కావ్యని ఎత్తుకుని గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు. కావ్య అయితే చాలా సంతోషిస్తుంది. ఇంతలో రుద్రాని రాహుల్ అయితే చాలా చిరాగ్గా మొహం పెట్టుకొని, ఇదిగో వీళ్ళిద్దరూ ఇలాగే మళ్ళీ దగ్గరైపోతారు. ఆ తర్వాత ఇక ముసలుడికి ఆరోగ్యం బాగైపోతుంది. ఇంకా ఈ ఆస్తిని పంచరు, అలాగే మనం ఎప్పుడు కూడా వీళ్ళ ఇంటి మీదే పడి ఉండాలి అని చెప్పేసి రుద్రాని అలాగే రాహుల్ ఇద్దరు కూడా చెప్పుకుంటారు. ఇక రాజ్ అయితే తన గదిలోకి వెళ్తూ ఉండగా స్వప్న తన స్నేహితురాలతో మాట్లాడుతూ, ప్రియా, నేను చాలా బాగున్నానే. నేను అలా ప్లాన్ చేసి కావ్య మీద అబద్ధం చెప్పకపోతే ఈ రోజున ఇంట్లో నుంచి నన్ను చాలా నిర్దాక్షిణ్యంగా బయటికి పంపించేసేవాళ్ళే. అలా అబద్ధం చెప్పి ఇంట్లో ఉండడం వల్ల తాతయ్య గారు నా పేరున ఆస్తి రాశారు. నేను కూడా ఇప్పుడు కోటీశ్వరరాలే. ఇన్ని రోజులు ఏమీ లేని రాహుల్ని పెళ్లి చేసుకున్నానని చాలా బాధపడ్డాను. కానీ ఆ అబద్ధం చెప్పి కావ్య మీద అందరి దగ్గర కావ్యని ఒక మోసగత్తలాగా నుంచోపెట్టాను. పైగా ఎవరైనా నాతో మాట్లాడాలంటేనే భయపడేలాగా చేశాను. తాతయ్య గారు ఇప్పుడు భయపడి నా పేరున ఆస్తి రాశారు అని చెప్పి స్వప్న చెప్తున్న ఒక్కొక్క మాటకి రాజ్ అయితే ఆశ్చర్యపోతాడు. ఇంత మోసమా? కళావతి మీద ఇంత నిందలు వేస్తుందా అని చెప్పి రాజ్కైతే స్వప్న మోసమంతా అర్థమైపోతుంది. ఇక రాజ్ స్వప్న మాటలు విన్న తరువాత కుటుంబంలో అందరి మధ్యలో రాజ్ స్వప్న గురించి అలాగే కావ్య విషయంలో తీసుకున్న నిర్ణయానికి కావ్య చాలా సంతోషిస్తుంది. ఇక స్వప్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏం చేయాలో కూడా అర్థం కాదు. రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు